గీతా మోహన్ దాస్ డైరెక్షన్లో వచ్చిన టాక్సిక్ మూవీకి టీజర్ టైం నుంచి కూడా గ్లిమ్స్ టైం నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి హైప్ ఉంది. కేవలం కన్నడలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది హైప్, తమిళనాడులో ఉంది, హిందీలో ఉంది, ఏకంగా ఇంగ్లీష్ ట్రైలర్ను కూడా వీరు రిలీజ్ చేసే లెవెల్లో హైప్ వెళ్ళింది. హైప్కి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్లో అండ్ డే 1 కలిపి దాదాపు 100 కోట్ల గ్రాస్ చేసింది ఈ సినిమా. ఇంతవరకు సూపర్. అయితే సినిమా ఎలా ఉంది? ఈ సినిమాకి బిగ్గెస్ట్ యాసెట్ యాష్ యొక్క పెర్ఫార్మెన్స్. చాలా బాగా పెర్ఫామ్ చేశాడు డిఫరెంట్ క్యారెక్టర్స్లో. ఆయా సిచ్యువేషన్స్కి తగ్గట్టు సినిమా మొత్తాన్ని తన భుజం మీద తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. అండ్ హాలీవుడ్ లెవెల్ విజువల్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి ఈ సినిమాలో. ఇవి బిగ్గెస్ట్ యాసెట్స్. క్లైమాక్స్ కొన్ని పాయింట్స్ నాకు నచ్చే క్లైమాక్స్ ఇవి పక్కన పెట్టేస్తే, సినిమాలో మీరు ఇవి కాకుండా ఏవి వెతికినా అవి నెగిటివే. మీరు ఏమైనా ఎత్తుక్కోండి ఇక్కడ నుంచి, స్క్రిప్టా, స్క్రీన్ ప్లేనా, స్టోరీయా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రవి బస్రూర్ ఈజ్ మై ఫేవరెట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే పర్సన్. అసలు ఏమైందో ఆయనకు అర్థం కాల నాకు. కేజీఎఫ్ 1, 2 ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది, సలార్ కూడా ఆయన అనుకుంటా కదా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, ఇదేంటి అసలు ఏమాత్రం సంబంధం లేదు. మీరు కబ్జా చూసారా ఉపేంద్రది, ఆ టైపులో కూడా ఇవ్వలేకపోయాడు రవి బస్రూర్ అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చాలా చిరాగ్గా ఉంది. అసలు స్టోరీగా కనెక్ట్ అవ్వం, మనం ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. సినిమాలో ఏం జరుగుతుంది అనేది జుట్టు పీక్కుంటూ చూస్తూ ఉంటాము. డైలాగ్స్ చూడాలబ్బా, ఇక తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ అయితే ఇంకా కింద పడి దొల్లేస్తాం. రితేష్ రాణా ఏ లెవెల్లో అయితే తన సినిమాల్లో డైలాగ్స్ని ట్రోల్ చేస్తూ ఉంటాడో ఆ టైపులో గాయం చేయడం గొడ్డలి యొక్క గుణం, చెట్టు అది మర్చిపోదు ఎందుకంటే చెట్టుకి ఉన్నది కదా గాయం, ఇట్లాంటి డైలాగ్స్ అనమాట. ఎందుకు చెప్తున్నావు ఆ డైలాగ్, దాని వెనకాల ఏంటి కదా, ఏంది ఆ బ్యాక్గ్రౌండ్, ఇదేం లేదు. అండ్ పాజిటివ్స్లో సర్కస్ సీక్వెన్స్ ఒకటి, యాక్షన్ సీక్వెన్స్ సర్కస్ది బాగుందని చెప్పాలి. ఇక మిగతా అన్ని కూడా నెగిటివ్స్. సినిమా మొత్తం ఆన్ ఏ హోల్ చాలా తలకే నొప్పి తెప్పించేశాడు సినిమా అంతా. ఈజీగా ఎవరైనా సరే స్కిప్ చేయదగ్గ సినిమా. ఓటీటీలో వస్తే సరదాగా చూడండి, ఏంది ఈ లెవెల్లో అయిపోయిందా ఈ సినిమాకి అనే ఫీలింగ్ వస్తుంది. కమర్షియల్గా ఈ సినిమా భారీ లాసెస్ని ఇవ్వబోతుంది, మామూలు లాసెస్ కాదు, రికార్డ్ లెవెల్ లాసెస్ వస్తాయి ఈ సినిమా. చాలా దారుణంగా దెబ్బతింటారు డిస్ట్రిబ్యూటర్స్.